వ్యూయర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. రాబోయేటటువంటి టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. మనమైతే డిఎస్సి పేపర్ 2024లో జరిగినటువంటి డిఎస్సి పేపర్ చూస్తున్నాం. 1 ఆగస్ట్ షిఫ్ట్ 2 పేపర్ చూస్తున్నాం. మనం కంటెంట్లో ఉన్నాం. ఎర్లియర్ మనం ఇంతకుముందు ఈ క్వశ్చన్ చేసాం. కింది వాటిలో సేవారంగ కార్యకలాపాలను గుర్తించండి అనేటటువంటి క్వశ్చన్ని మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బ్యాంకులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సరికాని స్టేట్మెంట్ చూద్దాం. మరి బ్యాంకులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. సో మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు ఇన్కరెక్టా కరెక్టా ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. సో ఇన్కరెక్ట్ అంటున్నాడు. బ్యాంకులు డిపాజిట్లను అంగీకరిస్తాయి మరియు డిపాజిట్లపై వడ్డీని కూడా చెల్లిస్తాయి. కరెక్ట్. బ్యాంక్ యాక్సెప్ట్స్ డిమాండ్స్, సో డిపాజిట్స్, దట్ మీన్స్ డిమాండ్ డిపాజిట్స్, అండ్ ఇట్ పే ఇంట్రెస్ట్ ఆన్ ద డిపాజిట్స్. కరెక్ట్. ప్రజలు తాము డిపాజిట్ చేసిన డబ్బును తమకు అవసరమైనప్పుడు ఉపసంహరించుకోలేరు. ఎందుకు ఉపసంహరించుకోలేరు? ఉపసంహరించుకుంటారు. ఎందుకంటే డిపాజిట్స్ అనేటటువంటివి ఎప్పుడైనా కూడా డిమాండ్ డిపాజిట్లే. Demand deposits, whatever the amount you have deposited in the bank, so that is called as demand deposit. Demand deposit అంటే మనకి అవసరం ఉన్నప్పుడు, ఎప్పుడంటే అప్పుడు, బ్యాంకు మనకి వర్కింగ్ డే ఉన్నా హాలిడే ఉన్నా ఎలాగైనా మన డబ్బులు మనకి ఇవ్వాలి, మనం డిమాండ్ చేసినప్పుడు మనకి ఇవ్వాలి. అంతేగాని మనకి అవసరం ఉన్నప్పుడు దాని నుంచి ఉపసంహరించుకోలేరు అన్నది ఇన్కరెక్ట్. ఓకే. సో వీ కెన్ విత్డ్రా మనీ ఎనీ టైమ్ త్రూ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు, మనం డీడీ ద్వారా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. సో డిపాజిట్స్ ఆల్వేస్ డిమాండ్ డిపాజిట్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిపాజిట్లలో ప్రధాన భాగాన్ని బ్యాంకులు వివిధ ఆర్థిక కార్యకలాపాల కోసం రుణాలను అందించడానికి ఉపయోగిస్తాయి. ఎస్, బ్యాంక్స్ యూస్ మేజర్ పోర్షన్ ఆఫ్ ద డిపాజిట్స్ టు ఎక్స్టెండ్ లోన్స్ ఫర్ వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్. మన డబ్బులని బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు హోమ్ లోన్కి ఇస్తారు, లేదా కార్ లోన్కి ఇస్తారు, ఎడ్యుకేషన్ లోన్కి ఇస్తారు, గోల్డ్ లోన్కి ఇస్తారు, మార్టగేజ్ లోన్కి ఇస్తారు, డిఫరెంట్ లోన్స్కి ఇస్తారు, బిజినెస్ లోన్కి ఇస్తారు కదా. సరే, మన డబ్బులు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? వేరే వారికి వడ్డీకి ఇచ్చి బ్యాంకులకి ఇన్కమ్ వచ్చే విధంగా చూసుకుంటారు. బ్యాంకులు తమ డిపాజిట్లో కొంత భాగాన్ని మాత్రమే తమ వద్ద నగదుగా ఉంచుకుంటాయి. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఈ క్వశ్చన్ దాదాపు టెట్లో ఒక 8 సార్లు వచ్చిందండి. దిస్ క్వశ్చన్ కేమ్ ఇన్ ద వేరియస్ టెట్ 8 times. 8 సార్లు వచ్చిన ప్రశ్న ఇది. మరి బ్యాంకులు తమ వద్ద ఎంత నగదును ఉంచుకుంటాయి? ఓన్లీ బ్యాంక్స్ కీప్ ఓన్లీ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ డిపాజిట్స్, దట్ ఈస్ ఓన్లీ 15%. సో దాన్ని మనం ఏమంటాం? సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. దీన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. ఓకే. నెక్స్ట్, కింది వాటిలో భారతదేశంలో నియత రుణ వనరు ఫార్మల్ సోర్స్ అంటే, ఫార్మల్ సోర్స్ అంటే ఏంటి? బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి లోను, బ్యాంకు ద్వారా. సో అనియత అంటే ఇన్ఫార్మల్ లోన్. అనియత అంటే ఇన్ఫార్మల్ లోన్, అంటే వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి తీసుకునేది అనియత లోను, అనియత వనరు. సో ఫార్మల్ అన్నారు కాబట్టి ఎక్కడి నుంచి? మనం బ్యాంకు దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఏ బ్యాంకులు ఉన్నాయి మనకి కోఆపరేటివ్స్ ఉన్నాయి, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి. ఓకే. రుణం అంటే క్రెడిట్ రిసీవ్డ్ ఫ్రమ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? మళ్ళీ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓకే, ఐడిఎఫ్సి, హెచ్డిఎఫ్సి, ఓకే, ఐసిఐసిఐ, ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ బ్యాంక్స్. మన కోఆపరేటివ్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, కోఆపరేటివ్ సొసైటీస్ అండర్ నాబార్డ్. ఓకే, రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. నెక్స్ట్, బంధువులు మరియు స్నేహితుల నుండి పొందిన రుణం, ఇది అనియత రుణం అంటారు దీన్ని. ఎందుకంటే వడ్డీ ఎక్కువ ఉంటుంది, అంటే వడ్డీ 2 రూపీస్ ఉంటుంది కదా. ఓకే. నెక్స్ట్, క్రెడిట్ రిసీవ్డ్ ఫ్రమ్ ట్రేడర్స్. బ్యాంకు తప్ప ఎవరి దగ్గర తీసుకున్నా కూడా అది అనియత రుణమే అవుతుంది. ఇఫ్ యూ రిసీవ్ ఇన్కమ్ except from bank, if you receive loan from except bank, this all comes under non-formal loan. So India lo only 80% of farmers are depending upon
ఇన్ఫార్మల్ లోన్ అంటే అనియత రుణం ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ గెటింగ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్. అంటే బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకునే వాళ్ళ యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంది, వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి తీసుకునేటటువంటి పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అందుకే చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు వడ్డీ అప్పులు తీర్చలేక. నెక్స్ట్, ధరలు పెరిగినప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వ్యక్తులకు ఈ రకమైన అదనపు చెల్లింపులు పొందుతారు. సో దాన్ని ఏమంటారంటే డియర్నెస్ అలవెన్స్ అంటారు. డిఏ ఇది కూడా టెట్ క్వశ్చనే. ఇంతకు ముందుది టెట్ క్వశ్చనే, ఇప్పుడు సీరియల్గా 3 టెట్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో డిఏ అంటారు. డియర్నెస్ అలవెన్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి గవర్నమెంట్ డిఏని పెంచుతుంది. దేని బేసాన్ని చేసుకొని? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని దృష్టిలో ఉంచుకొని ఎంత పర్సంటేజ్ అయితే రేట్లు పెరిగినాయో దాని ప్రకారంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ అనేది పెంచుతారు. నెక్స్ట్, ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తువులు సరాసరి ధరలను ఆధార సంవత్సరం అంటారు. దాన్ని ఈ సంఖ్యతో సూచిస్తారు. సో ఎప్పుడైనా మనకి 100 బేసిస్ 100 మనకి ప్రైస్ ఇండెక్స్లో మనం 100ని బేస్గా తీసుకుంటాం. ఓకే, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. 4 ప్రీవియస్ క్వశ్చన్స్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, టెట్ ప్రీవియస్ క్వశ్చన్. అంటే మీరు కనుక పాత ప్రీవియస్ టెట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇవన్నీ మీరు రైట్ పెట్టేవారు. అంటే ఇది డైరెక్ట్గా రాలేదు, ఇండైరెక్ట్గా వచ్చింది. ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఇది డైరెక్ట్గా రాలేదు, బట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ధరల సూచిక దీనిని మాత్రమే కొలుస్తుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల ధరల సూచిక. అంటే సీక్వెన్స్ క్వశ్చన్ వచ్చేది చూడండి, దీన్ని మనం సిపిఐ అంటాం. సో కన్జ్యూమర్ వాడేటటువంటి గూడ్స్ని మాత్రమే కొలుస్తుంది అనమాట. అంటే మనం కన్జ్యూమర్స్ మనం ఏమేమి వాడతాం? సో చూడండి, దీనిలో ఎలైట్స్ వేరే వాడతారు, ఆ తర్వాత ఎబో మిడిల్ క్లాస్ వేరే వాడతారు, అండ్ మిడిల్ క్లాస్ వేరే వాడతారు, అండ్ పూర్ వేరే వాడతారు. ఒక్కొక్కరు ఎలైట్స్ బాగా రిచ్ వాడేటటువంటి వస్తువులు వేరే, ఎబో మిడిల్ క్లాస్ వాడేటటువంటి వస్తువులు వేరే, మిడిల్ క్లాస్ వాడే వస్తువులు వేరే, పూర్ పీపుల్ వాడేటటువంటి వస్తువులు వేరే. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వినియోగదారుల సూచిక అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ డిఫరెంట్ ఫర్ పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఓకే. రిటైల్ ధర వద్ద కొన్ని ఎంపిక చేసిన వినియోగ వస్తువుల ధరలో వచ్చే మార్పులు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? మనం కన్జ్యూమర్స్ ఏవేవైతే వాడతారో ఆ ప్రైస్లో లాస్ట్ మంత్ ప్రైస్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీడమ్ ఆయిల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా ఇప్పుడు 140 రూపీస్ ఉంది. లాస్ట్ మంత్ ఎంత? అది మేబీ 135. నెక్స్ట్ మంత్ మేబీ 145 అవ్వచ్చు. సో ఈ పర్సంటేజ్ని తెలుస్తుంది అనమాట, ఎంత పర్సెంట్ ప్రైస్ పెరిగింది అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది చెప్తుంది. ఓకే, ఓన్లీ ఈ బేవరేజ్ గురించి చెప్పదు. మళ్ళీ ఇది నో బేవరేజెస్ అంటే తాగేటటువంటి వాటికి గురించి ఎక్కువగా చెప్పదు. ఇది ఓన్లీ ఈ వినియోగదారుల వస్తువులు మాత్రమే, ఆహార పదార్థాలు మాత్రమే. ఓకే, సో ఇదే అండి రైట్ ఆన్సర్. ఇవన్నీ తప్పే. రిటైల్ ధర వద్ద అన్ని వినియోగదారులు కాదు, కొన్నే. సో ఇది తప్పు. టోకు ధర కాదు, హోల్సేల్ కాదు, ఇది హోల్సేల్ కాదు, ఓన్లీ కన్జ్యూమర్. హోల్సేల్ అంటే ఏంటిది? అన్ని. నెక్స్ట్, టోకు ధర అంటే రాంగ్. టోకు ధర కనబడ్డది, హోల్సేల్ కనబడ్డది అంటే అది రాంగ్ పెట్టుడే. నెక్స్ట్, భారతదేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితుల సమయంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బు సరఫరాని ఈ బ్యాంకు తగ్గిస్తుంది. సో డ్యూరింగ్ ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్ ఇన్ ఇండియా ద మనీ సర్క్యులేషన్ ఇన్ ద ఎకానమీ ఈజ్ రెడ్యూస్డ్ బై ద బ్యాంక్. ఆర్బిఐ అనేటటువంటిది ఇట్ ఈస్ అ బ్యాంకర్స్ బ్యాంక్. ఇట్ ఈస్ a bank to the government. Bank to government. Okay, it reduce the interest rate. Interest rate depends upon various factors. అంటే ఆర్బిఐ 1935లో ఆర్బిఐ ఎస్టాబ్లిష్ అయింది. ఆర్బిఐ ఏర్పడ్డప్పుడు కలకత్తా హెడ్ క్వార్టర్. నౌ ఆర్బిఐ హెడ్ క్వార్టర్ ఇస్ ముంబై. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి? రూపాయి విలువ పడిపోవడం. డిక్రీజింగ్ ఆఫ్ ద మనీ వాల్యూ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇన్ఫ్లేషన్ జరిగితే ఏమవుతుంది? సో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్. అంటే ఒక గూడ్కి ఉదాహరణకి మనకి
ఇంతకుముందు ఒక లడ్డు ఖరీదు 20 రూపాయలు ఉందనుకోండి, అది కాస్త 25 అవుతుంది. అంటే ఇట్ ఈస్ షోయింగ్ వాట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్ కూడా చెప్తుంది. అంటే 20 నుంచి 25 రూపాయలు పెరిగింది, మనీకి వాల్యూ ఉందా? నో, మన రూపీకి వాల్యూ లేదు. ఓకే, ఎగ్జాంపుల్, ఎందుకంటే $1 ఈజ్ ఈక్వల్ టు 85 ఇండియన్ రూపీస్. అంటే వాడు $1 ఇస్తే మనం 85 రూపీస్ ఇవ్వాలి, అంటే మన దానికి వాల్యూ లేదన్నట్టు కదా. ఓకే, సో డిక్రీజింగ్ ఆఫ్ ద వాల్యూ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ప్రైస్. నాబార్డ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఐ రిపీట్, రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఆర్బీఐనే చూసుకుంటుంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ కావాలి, కార్ 10 lakhs కారు వితౌట్ ఇంట్రెస్ట్ 0% ఇంట్రెస్ట్ కార్ ఇస్తామంటే అసలు కారు అవసరం లేని కొనుక్కుంటాడు, ఎందుకంటే 0% ఇంట్రెస్ట్ కదా. సో అప్పుడు మనీ ఫ్లో బాగా విరిగిపోతుంది కదా అని చెప్పి ఒక 3 months 4 months మళ్ళీ ఏం చేస్తుంది, 10 lakhs కార్కి మళ్ళీ ఒక 8% 9% ఇంట్రెస్ట్ పెడుతుంది. అప్పుడు అబ్బో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందో మనం కొనొద్దు, వడ్డీ ఎక్కువ అవుతుందని చెప్పి కొనరు. సో అది ఆర్బీఐ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద యూనియన్ యాన్యువల్ బడ్జెట్. ఇంతకుముందు మనకి యూనియన్ యాన్యువల్ బడ్జెట్ మనకి మార్చ్లో ఉండేది, బట్ నౌ ఇట్ ఈస్ ఫిబ్రవరి ఫస్ట్కే మనకి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మన నిర్మలా సీతారామన్ గారు ఈ ఇయర్ బడ్జెట్ పెట్టారు మనకి. ఓకే, సో దీనిలో కూడా ఇన్కరెక్ట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్ ముందు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. అవును, దానికంటే ముందు మనకి హల్వా సెరమనీ ఉంటుంది. హల్వా సెరమనీ తర్వాతే బడ్జెట్ పెడతారు, హల్వా చేస్తారు. ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రెజెంట్స్ ద యాన్యువల్ బడ్జెట్ బిఫోర్ ద పార్లమెంట్ ఈస్ కరెక్ట్. వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి రాబోయే సంవత్సరానికి వివిధ కార్యకలాపాలపై ప్రభుత్వం ఆశించిన వ్యయాన్ని అందజేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1, 2025 టు నెక్స్ట్ ఇయర్ March 31, 2026. In between years, what are the expenditure they wanted to spend on them, so that they give the brief about that expenditure. In the annual budget, the finance minister gives expected expenditure by the government on its various programs for the coming year. అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్. కమింగ్ ఇయర్ ఏంటి? ఏ ఇయర్? ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం. నెక్స్ట్, కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఇది కాదు, ఓన్లీ కేంద్ర మంత్రి ఓన్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతారు, అంటే లోక్సభ అండ్ రాజ్యసభ. మరి అన్ని రాష్ట్రాలలో రాష్ట్రాల బడ్జెట్ ఉంటుంది. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ దెర్ ఇస్ ఏ సపరేట్ స్టేట్ బడ్జెట్, రాష్ట్రాల బడ్జెట్ ఉంటుంది. అన్ని స్టేట్లలో మన ముఖ్యమంత్రి గారు రీసెంట్గా మార్చ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే ప్రతి రాష్ట్రం వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెడతారు. వసూలు చేసిన పన్నులు ప్రభుత్వ ఆదాయాన్ని కలిగి ఉంటాయి. ఎస్, ద ట్యాక్సెస్ కలెక్టెడ్ కాన్స్టిట్యూట్ ద రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్. ట్యాక్స్ వసూలు చేస్తారు గవర్నమెంట్, అది గవర్నమెంట్కి ఏమవుతుంది? రిసీట్స్ కదా. రిసీట్స్ అంటే ఇన్కమ్ కదా గవర్నమెంట్కి. ట్యాక్స్, మనం అన్ని ట్యాక్సులు కడుతున్నాం, గవర్నమెంట్కి ఇన్కమే కదా. ఓకే, అంటే ఇది రాంగ్. థర్డ్ వన్ ఈస్ రాంగ్. నెక్స్ట్, ఇన్ ఇండియా the companies that run factories or business have to pay corporate tax on a corporate tax. ఇది కూడా ప్రీవియస్, అంటే మీరు కనుక ప్రీవియస్ క్వశ్చన్ చూస్తుంటే దాంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను 2024ది. సో కార్పొరేట్ ట్యాక్స్, మనం కోడింగ్ కూడా చెప్పాను నేను మీకు. సో కార్పొరేట్ ట్యాక్స్ అనేటటువంటి సంస్థ యొక్క లాభాలు, ఓకే, లాభాలపై వచ్చేటటువంటి కార్పొరేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. సో కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ లాభాలు, ఓకే, అన్ని ఖర్చులు తీసేస్తేనే కదా లాభం. ఆల్ ఎక్స్పెన్సెస్ రిడ్యూస్ చేస్తారు కదా. సో ఆ లాభంపై వచ్చేటటువంటి దాని మీద వేసేటటువంటి ట్యాక్సే కార్పొరేట్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్, జనసాంద్రత అనగా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ రిఫర్డ్ యాజ్ జనసాంద్రత. అంటే ఏంటంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ 1 square kilometer ఏరియా. ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ 6 ఉన్నారు. ఓకే, సో ఏం రాయాలి? 6 per square kilometer జనసాంద్రత అంటే అది. ఓకే, సో చూద్దాం. ఓకే, యూనిట్ ప్రాంతంలో నివసిస్తున్నాను. యూనిట్ అంటే ఇక్కడ ఏం చేయాలి? యూనిట్ అంటే 1 square kilometer. 1 square kilometer is a unit for the density of population. సో ఇక్కడ జనాభా పెరుగుదల శాతం కాదు, జనాభా పాపులేషన్ చేంజ్ కాదు, అండ్ ఇది నాట్ రిలేటెడ్ టు ద ఏజ్కి డెన్సిటీకి సంబంధం లేదు. సో ఎలిమినేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు.
అమాంగ్ ద ఫాలోయింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, టెట్లో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. మనకు 2 క్యాపిటల్స్ ఉంటాయి సింపుల్గా, ఒకటి ఫిజికల్ క్యాపిటల్. సో ఫిజికల్ క్యాపిటల్నే మనం ఏమంటాం, ఫిజికల్ క్యాపిటల్ మనకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ క్యాపిటల్ మనం ఇంకోటి ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఫిజికల్ క్యాపిటల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇంకోటి వర్కింగ్ క్యాపిటల్. ఈ వర్కింగ్ క్యాపిటల్ని మనం ఏమంటాం, మనీ క్యాపిటల్ అంటాం. వర్కింగ్ క్యాపిటల్నే మనీ క్యాపిటల్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు ఫిజికల్ క్యాపిటల్ ఏమొస్తాయి, టూల్స్, మెషిన్స్ అండ్ బిల్డింగ్స్. టూల్స్, మెషిన్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ క్యాపిటల్. ఇప్పుడు ఎలిమినేషన్ చేయండి. మిషన్, ఇక్కడ చూడండి మనకి మిషన్ ఎక్కడెక్కడైతే ఉందో మిషన్, ఇది చూద్దాం. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, రా మెటీరియల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, రా మెటీరియల్కి అవసరమైనటువంటి మనీ రిక్వైర్డ్ ఫర్ ద రా మెటీరియల్. సో ఇప్పుడు చూద్దాం మనకి దీంట్లో ఏబిసి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు మిషన్స్ ఎలిమినేషన్ మెథడ్ చేయండి, మెషిన్స్. ఓకే, తర్వాత ఇక్కడ మనం రా మెటీరియల్ అని చెప్పినాం కదా, రా మెటీరియల్ ఇక్కడ మెటీరియల్ ఉంది, ఇక్కడ మెటీరియల్ ఉంది. సో ఇవన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్ లేదా మనీ క్యాపిటల్. ఇక్కడ టూల్స్ ఉంది, సో టూల్స్ ఇక్కడ ఉంది. సో ఇట్లా టూల్స్, మెషిన్స్ ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చేది సిడి. సో మన ఆన్సర్ కూడా సిడి. రా మెటీరియల్ అంటే ఏంటిది, రా మెటీరియల్ అంటే మనకి సీడ్స్, పెస్టిసైడ్స్, ఓకే, ఈవెన్ సాలరీ ఫర్ లేబర్స్ ఇవన్నీ కూడా ఈ వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ కింది వాటిలో పేదరికం యొక్క పరిమాణం కాని దాన్ని గుర్తించండి. వాట్ ఈజ్ నాట్ ఎ కాన్సిక్వెన్స్. అసలు అంటే పేదరికం వల్ల జరిగినది ఏంటిది, పేదరికం వల్ల అసలు కాన్సిక్వెన్స్ పరిణామం కానిది ఏది అంటున్నాడు. మరి ఏ పరిణామం కాదు ఒకసారి చూద్దాం. పావర్టీ, పేదరికం వలన ఆర్థిక శక్తి కేవలం కొంతమంది వ్యక్తి చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. ఓకే, ఇది కరెక్టే. ఓకే, అంటే పేదరికం ఎందుకు ఉంది, మన ఇండియాలో కొద్ది మంది చేతుల్లోనే ఉంది సంపద కొద్ది మంది చేతుల్లో ఉంది. మన ఇండియాలో రిచ్ ఎంతమంది ఉన్నారు, ఓన్లీ 1%. మరి పూర్ ఎంతమంది ఉన్నారు, మోర్ దెన్ 80% ఉన్నారు. ఓన్లీ 19% మిడిల్ క్లాస్ ఉన్నారు. ఓకే, పేద కుటుంబాల్లో వారిలో పిల్లల్లో పోషకాహార లోపం గమనించవచ్చు. ఎస్, క్వాషియార్కర్, మెరాస్మా డిసీజెస్ ఉంటాయి పూర్ పిల్లల్లో. ఎందుకంటే సరైనటువంటి ఫుడ్ తీసుకోరు వాళ్ళు. సో వాళ్ళకి కిలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ప్రజల్లో అన్ని విభాగాలకు సమానమైన అవకాశాల లభ్యత. ఇది కరెక్ట్ కాదు. ఆల్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. అందుకే కదా వాళ్ళు పూర్ అయింది. ఆల్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఇన్ ఎడ్యుకేషన్ కదా. సో అందుకే పావర్టీ పెరుగుతుంది. సో ఆదాయ అసమానతలు, అభద్రతా భావాన్ని గమనించవచ్చు. ఎస్, ఎందుకు పేదవాళ్ళు, పూర్ పీపుల్ ఎందుకు ఉన్నారు, దెర్ ఈస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. డబ్బు లేకనే పేదవారు అయ్యారు. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అనే ఫీలింగ్ ఉంటుంది. అరే ఈ దేశంలో మేము చాలా బ్యాక్వర్డ్, మాకు ఇన్సెక్యూరిటీ ఉంది, సరిగ్గా ఫుడ్ ఉండదు, ఇల్లు ఉండదు, పవర్ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, చదువు ఉండదు, ఎవరు కాపాడేవారు ఉండరు, సహాయం చేసేవారు ఉండరు. సో ఇవన్నీ కరెక్టే, ఇది మాత్రం కరెక్ట్ కాదు. నెక్స్ట్, ద లీడింగ్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా, ఎస్బీఐ. ఇండియాలో టాప్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టార్లో ఎస్బీఐ తర్వాత సెకండ్ ర్యాంక్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. మరి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లో చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ, తర్వాత హెచ్డిఎఫ్సి. ఇవి 1-2 ర్యాంకింగ్స్. ఓకే, నాబార్డ్ అంటే తెలుసు కదా, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్, ఎట్ ప్రజెంట్ బినిమయ్ ప్రోదా system was existing among these tribe. బినిమయ్ ప్రోదా అంటే దీన్ని బినిమయ్ ప్రోదా అంటే ఏంటంటే బార్టర్ సిస్టమ్ తెలుసు కదా. వస్తు వినియోగ పద్ధతి లేదా వినిమయ పద్ధతి అంటారు. అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్, వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి పద్ధతి. ఇది బోండా తెగలో ఉంది. ఇది బోండా తెగ ఎక్కడ ఉంటుందంటే ఒడిశా. వీళ్ళు వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దే ఎక్స్చేంజ్ ఓన్లీ గూడ్స్.
ఓకే, ఇప్పుడు మీకు టమాటాలు కావాలనుకోండి, మీ దగ్గర ఉండే ఆలుగడ్డలు ఇచ్చి టమాటాలు తీసుకోవాలి అలా. మరి గోండు తెగ ఎక్కడ? ఆదిలాబాద్. చెంచు తెగ ఎక్కడ? పాత మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూల్ డిస్టిక్. సంతాల్ ట్రైబ్ ఎక్కడ? సంతాల్ ట్రైబ్ వీళ్ళు మనకి బీహార్, జార్ఖండ్, ఎస్పెషల్లీ జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ బీహార్ కూడా, బట్ జార్ఖండ్లో ఎక్కువ, తర్వాత ఒడిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్. బార్టర్ సిస్టమ్ ఇదంటే వినిమయ ప్రొదా అంటే బార్టర్ సిస్టమ్. ఇది ఏ బుక్లో నుంచి ఇచ్చినో తెలియదు కానీ. నెక్స్ట్ 16 మహాజనపదాలలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మహాజనపదాలు మనకు తెలుసు. దెర్ ఆర్ 16 మహాజనపదాస్ వెర్ దేర్. ఇప్పుడు మన ఇండియాలో 16 మహాజనపదాలు ఉండేది. ఆ 16 మహాజనపదాల్లో ఓన్లీ ఒకే ఒక జనపద మన మన సౌత్ ఇండియాలో ఉంది. అదే మనం దీన్ని అస్మాకా అంటాం, అస్మాకా. సో అస్మాకా క్యాపిటల్ సిటీ ఏంటంటే పౌధన్యపురం. అదే ఇప్పుడు ప్రజెంట్ బోధన్ అంటున్నాం మనం. బోధన్ ఓన్లీ వన్ మహాజనపద ఇన్ సౌత్ ఇండియా. అయితే ఈ మహాజనపదాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఈ మహాజనపదాలు 6th BC నుంచి 4th BC వరకు ఎగ్జిస్టెన్స్లో ఉండే. 6th BC నుంచి 4th BC వరకు ఎగ్జిస్టెన్స్లో ఉండే. సో నార్త్ ఇండియా, ఇక్కడ ఈ నార్త్లో మాత్రం 15 మహాజనపదాలు ఉండే. మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి 2 మహాజనపదాలు చాలా ఇంపార్టెంట్ మహాజనపద, కాంబోజా అండ్ గాంధారా. ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాయి. గాంధారా అండ్ కాంబోజా ఇవి 2 కూడా ఈ ప్లేస్లో ఉంటాయి. గాంధారా అండ్ కాంబోజా ఇవి 2 కూడా పాకిస్తాన్లో ఉంటాయి. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాయి. నెక్స్ట్, ద ఫేమస్ మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ వాజ్ ప్రాబబ్లీ సెటప్ దీస్ రూలర్స్. చాలా మెహ్రౌలీ ఇనుప స్తంభం అంటారు, ఎప్పుడో బీసీలో పెట్టారండి. అసలు ఇదైతే ఆసమ్ థింగ్, ఎక్స్ట్రాడినరీ. చూస్తే నేను స్టన్ అయిపోయినా. మొన్న కొన్న సైకిలే 6 నెలల్లో దాన్ని తుప్పుపడిపోతుంది. బట్ ఈ గుప్తాస్ ఎవరైతే పెట్టారో అది ఆసమ్, అసలు ఎక్స్ట్రాడినరీ థింగ్. ఇప్పటికి కూడా రస్ట్ రాలేదు, చాలా బరువైనది. ఒకసారి ఈ మెహ్రౌలీ స్తూపం ఎవరు పెట్టారంటే గుప్తా పెట్టారు. ఎవరు? చంద్రగుప్త మౌర్య 2. ఈయననే మనం విక్రమాదిత్య అంటాం. విక్రమాదిత్య అంటాం. ఈయన పీరియడ్ ఎప్పుడంటే 375 to 413 AD. 375 to 413 AD. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. గుప్తా పీరియడ్ ఏమంటాం? గోల్డెన్ పీరియడ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఎవరి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారంటే గుప్తా పీరియడ్. ఓకే, ఇది మెహ్రౌలీ ఇనుప స్తంభం గురించి. నెక్స్ట్, అల్వార్లలో ఏకైక ప్రముఖ మహిళ. అసలు అల్వార్లు నైనార్లు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అల్వార్లు అసలు అయితే ఇద్దరు ఉంటారు, అల్వార్లు మరియు నైనార్లు. ఓకే, అల్వార్స్ అండ్ నైనార్స్. అసలు అల్వార్స్ అంటే ఏంటి, నైనార్స్ అంటే ఏంటి ఒకసారి కేటగిరైజ్ చూద్దాం ఒకసారి. వీళ్ళ అల్వార్స్ వీళ్ళు దే ఆర్ ద డెవోటీస్ ఆఫ్ విష్ణు. వీళ్ళు విష్ణు భక్తులు. మరి భక్తి ఉద్యమంలో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. దే ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద భక్తి మూమెంట్. వీళ్ళు పద్యాలను పాడారు, పద్యమాలికలు అంటారు, పద్యమాలికలు. దే రోట్ మెనీ పోయమ్స్. ఓకే, సో వీటిని ఏమంటారంటే పద్యమాలికలను పాశురాలు అంటారు. ద పోయమ్స్ రిటర్న్ బై అల్వార్స్ రిటర్న్ కాల్డ్ యాజ్ పాశురాస్. ఓకే, సో దీంట్లో ముఖ్యమైన పర్సన్స్ ఎవరంటే మనకి పెరియాళ్వారు యొక్క డాటర్ ఎవరు అంటే ఆండాల్. ఓన్లీ మహిళ. ఈమె మాత్రమే ఫీమేల్. ఓకే, పెరియాళ్వార్ మేల్. సో ఆండాల్ తర్వాత మనకి నమ్మల్వార్ కూడా ఉంది. నమ్మల్వార్. సో పెరియాళ్వార్, నమ్మల్వార్, ఆండాల్ వీళ్ళందరూ కూడా మనకి విష్ణు భక్తులు. వీళ్ళు 12 సెయింట్స్ ఉంటారండి. 12 సెయింట్స్ 12 సాధువులు. వీళ్ళు చాలా ఇంపార్టెంట్, భక్తి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. సో నైనార్ చూద్దాం. దేర్ ఆర్ 63 నైనార్స్ ఆర్ దేర్. మరి వీరు శివుడి యొక్క భక్తులు, శివుడిని పూజించేవారు. ఓకే, దీనిలో ఫేమస్ ఎవరంటే మీకు తెలుసు కన్నప్ప. ఓకే, భక్త కన్నప్ప ఉంటే. తర్వాత సుందరార్, ఇంపార్టెంట్ పర్సన్. సుందరార్ పుల్లయ్య అంటారు. తర్వాత సుందరార్ పుల్లయ్య ఇద్దరు కూడా తక్కువ కులంలో, లో కాస్ట్లో పుట్టిన వాళ్ళు. తర్వాత
అప్పార్, కరేకాలమ్మ, అరయ్యార్. దీనిలో కరేకాలమ్మ, కరేకాలమ్మ, తర్వాత అరయ్యార్. సో కరేకాలమ్మ, అరయ్యార్ వీళ్ళు ఫీమేల్. ఓకే. తర్వాత వీళ్ళు ఇంకా ఏం చేసేవారంటే దీంట్లో ఇంకా ముఖ్యులు అప్పార్, సుందర్, సంబందార్, మాణిక్య వాచర్. సో వీళ్ళు రాసినటువంటి వాటిని ఏమంటారంటే వీళ్ళు తేవారం మరియు తిరువాచక్. సో తేవారం, తిరువాచక్ అనేటటువంటివి వీళ్ళు కూర్చున్నటువంటి పద్యాలు అంటారో మరి ఏంటో తెలియదు, కానీ వీరు రాశారు తేవారం, తిరువాచక్. మరి ఇక్కడ వీళ్ళేం రాశారు? పాశురాలు రాశారు. సో ఇది అల్వారు మరియు నయనార్లకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఇది టెట్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ టెట్ క్వశ్చన్. In 1789 CE, the government of United States of America adopted. మరి అమెరికా రాజ్యాంగాన్ని ఆమోదించింది కదా, మనకు తెలుసు. 1776 జూలై 14 వారికి ఇండిపెండెన్స్ వచ్చింది. జూలై 14 దే గాట్ ఇండిపెండెన్స్. సో బట్ ఇన్ 1789 దే రోట్ నో కాన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ రిపబ్లిక్, దట్ డిక్లేర్డ్ యాజ్ రిపబ్లిక్. అమెరికా డిక్లేర్డ్ రిపబ్లిక్ ఇన్ 1789. సో దాన్ని చదివింది ఎవరు? థామస్ జెఫర్సన్. దాన్ని చదివింది ఎవరంటే థామస్ జెఫర్సన్. దాన్ని రూపొందించింది, దాన్ని చదివింది. నెక్స్ట్ రష్యా విడ్రూ ఫ్రమ్ ఫస్ట్ వరల్డ్ వార్ డ్యూ టు. రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో వైదొలిగింది. కారణం ఏంటంటే మనకి అంతర్గతంగా సివిల్ వార్ జరిగింది. ఓకే. అంతర్గత కారణాల వల్ల రష్యాలో విప్లవం వచ్చింది. రష్యా విప్లవం జరిగింది. రష్యాలో 2 times విప్లవం వచ్చింది. ఒకటి 1905లో, ఇంకోటి 1917లో విప్లవం వచ్చింది. అంటే రష్యా విప్లవం, అంతర్గత విప్లవం. ఈ విప్లవం ఏ విప్లవం? అంతర్గత విప్లవం. వాళ్ళు ఏం కావాలన్నారు? మాకు పీస్ అండ్ బ్రెడ్ కావాలి. అంటే మాకు యుద్ధం వద్దు, మాకు శాంతి మరియు ఆహారం కావాలి. యుద్ధం వద్దు అని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చాలా ప్రొసెషన్ చేశారు. సో అందువల్ల ఈ విప్లవం వల్ల ఈ రష్యా ఈ విప్లవాన్ని అంచడానికి మొదటి ప్రపంచ యుద్ధం నుంచి వైదొలిగింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఇటలీ ఏకీకరణతో సంబంధమైన వ్యక్తి. ఇటలీ ఏకీకరణ మనకు తెలుసు. ఇటలీ ఏకీకరణ 1871లో జరిగింది. సో విక్టర్ ఇమాన్యుయల్ II అప్పుడు కింగ్. ఓకే. కౌంట్ కవూర్ అప్పుడు PM. బెనిటో ముస్సోలిని వీడు 1945 కాబట్టి వీడి సంబంధం లేదు. బెనిటో ముస్సోలిని బిలాంగ్స్ టు ఇటలీయే, కానీ పీరియడ్ ఇది కాదు. గిసెప్పి గారిబాల్డితో పాటు గిసెప్పి మాజిని కూడా ఉంటాడు. సో మాజిని, గారిబాల్డి, కౌంట్ కవూర్, విక్టర్ ఇమాన్యుయల్ II వీళ్ళందరూ కూడా ఇటలీ ఏకీకరణతో సంబంధం ఉన్న వ్యక్తులు. ఈ ముస్సోలిని మాత్రం రెండవ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచం అయిపోయిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి వ్యక్తి. సో ఇదండి, మనం మళ్ళా ఈ రిమైనింగ్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూసిన వాళ్ళైతే లైక్ కొట్టట్లేదు. మీరు యువర్ లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ విల్ బి మోటివేట్ టు మీ సో దట్ ఐ మే మేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్. సో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కామెంట్లో తెలియజేయండి. సో ఐ కెన్ రెక్టిఫై మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ మంచిగా చదువుకొని మంచి నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ చేసుకొని ఉద్యోగం కొట్టవలసిందిగా నా యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.